హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు ఓ మంచి రొమాంటిక్ స్టోరీతో మీ ముందుకు వచ్చింది మీ మాటే మంత్రం. ఆయన గారికి నాతో వచ్చే తీరిక లేదులే అమ్మా. ఏం, ఎందుకు తీరిక లేదు? ఆయన పూజ చేసుకోవాలిగా మరి. పూజ ఏమిటే? ఆయనకి ఓ ప్రియురాలుందిలే. ఆమె దగ్గరికి రోజు రకరకాల పూలు తీసుకుని ప్రయాణం అవుతారు. గాలివాన వచ్చినా గురుడు ఆగడు, కరెంటు పోయినా కాలు బయట పెట్టక మానడు. ఆశ్చర్యంగా ఉందే. ఆయన జీతం సగం పూలకే ఖర్చవుతుందేమో అనిపిస్తుంది నాకు. మొన్నటికి మొన్న పూలతో పాటు పెద్ద పట్టుచీర కూడా పట్టుకెళ్లారు. ఇలా ఎప్పటి నుంచి జరుగుతోంది? పెళ్ళైనప్పటి నుంచి అదే తంతు. మరి నాకు చెప్పలేదేమే? చదువుకున్న దాన్ని కదా, అతన్ని మార్చుకోగలనని అనుకున్నానులే. కానీ అది జరగదని తెలిసిపోయింది. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. నిర్ణయమా? ఏమిటది? నేను అతనికి విడాకులు ఇచ్చేస్తాను. అదేంటే? అదంతే. నేనేమి అనసూయనో అరుంధతినో కాను, భర్త గారి కోసం ఓవర్ యాక్షన్లో చేయటానికి. సర్లే, లోపలికి రా. కూతురి మాట మార్చే ప్రయత్నంలో వంటింట్లోకి తీసుకువెళ్ళింది తల్లి. కూతురికి ఇష్టమైన వంట చేసి పెట్టింది ఆమె. ఆమె వినిపించుకోకపోయినా భర్తని కంట్రోల్లో పెట్టుకునేందుకు కిటుకులు చెప్పింది. పాత చింతకాయ చిట్కాలు చెప్పి బోర్ కొట్టకమ్మా అంది చిరాగ్గా ప్రణవ. రాత్రి 10 అయ్యాక ఫోన్ మోగింది. అక్కడే రిలాక్సింగ్గా కూర్చున్న ప్రణవ ఫోన్ ఎత్తింది. హలో డార్లింగ్, రాత్రికైనా రావా? రాత్రికి అసలే రాను. ఏం? నేను మీకు కావలసింది రాత్రికే కదా. చాచా, అదేం కాదు. నువ్వు అంటే పొద్దున కూడా ఓ రౌండ్ వేద్దాం. చిచి, సిగ్గు లేకపోతే సరి. ఫస్ట్ నైట్తోనే మనిద్దరి సిగ్గులు పోయాయి కదా ప్రియా. నాకు సిగ్గుంది కనుకే ఇప్పుడు రానంటున్నాను. పోనీ నేనే రానా? వెచ్చగా బజ్జోవచ్చు. వద్దు. మరి నా ఒంట్లో వేడి దిగేదెలా? ఐస్ వాటర్ మీద పోసుకోండి, లేదా పూలదండలు ఒంటికి చుట్టుకోండి. పుష్పలావిక లాంటి పిల్ల కావాలి కానీ పుష్పాలెందుకు? సాయంత్రాలు కాక తెల్లారాక వెళ్ళిరండి పుష్పాలు తీసుకుని మీ పుష్పలావిక దగ్గరికి అనేసి ఫోన్ కట్ చేసింది. రాత్రి గడిచినా ప్రణవకి నిద్ర రాలేదు. ఇంట్లో అంతా పడుకున్నారు. కంప్యూటర్ ముందు కూర్చొని తనకేమన్నా మెయిల్స్ వచ్చాయేమోనని చెక్ చేసింది. పక్కలోకి రాలేదు కానీ నా పక్కనున్న భావన కలగ చేస్తున్నావు. కోరిక తీరలేదు కానీ నా కలల్లో కాపురం ఉన్నావు. ఓ ముద్దిచ్చిపోరాదా? మురిపాల మాలలు నా మెడలో వేయరాదా? చీచి, చిరాగ్గా క్లోజ్ చేసింది. ప్రతిరోజు ఇదే తంతు. ఫోన్లు, ఈమెయిళ్ళు, స్పీడ్ పోస్ట్లో ప్రేమలేఖలు. ఏయ్ ప్రియా, ఏం చేస్తున్నావు? అలకపాన్పుని అధిరోహించావా? నేను అలకపాన్పునైతే ఎంత బాగుండేది. నా ఉత్తరం చూసి పళ్ళు బిగించి దాన్ని నలిపేశావు కదా. నేనే ఉత్తరాన్నై నీ చేతుల్లో నలిగిపోతే ఎంత మజాగా ఉండేది. ఆవేశంగా ఎగిరెగిరి పడే నీ హృదయ సీమ మీద నిలిచే గొలుసులోని లాకెట్నైపోతే ఎంత లవ్లీగా ఉండేది. ఏదీ కాకుండా కేవలం హబ్బీగాడినైపోయాను. అది సరే, నీకింతకీ అలక రావటానికి కారణం ఏమిటో నాకు ఈమెయిల్లో రాస్తావా, లేకపోతే స్పీడ్ పోస్ట్లో రాస్తావా? అది కాకపోతే హాయిగా ఫోన్లో చెప్తావా? ఏదో ఒకటి చేసి నీ కోప కారణం వివరిస్తే అలక తీర్చి ఆ పైన అందాలను ఆస్వాదించుకుంటాను. పల్లవ్. జవాబుగా అతనికి డైవోర్స్ నోటీస్ పంపించింది ప్రణవ. ప్రణవ, మేము ఇవాళ రాత్రి కళాప్తా వాడింట్లో గడిపి వద్దామనుకుంటున్నాం అంది తల్లి ఏదో మ్యాగజైన్ తిరగేస్తూ. కూర్చున్న ప్రణవ ఆశ్చర్యంగా చూస్తూ, రాత్రి అక్కడ పడుకుంటారా? దేనికి అని అడిగింది. లతత్త మామ వచ్చారు కదా, అందుకే సరదాగా గడపవచ్చని బయలుదేరుతున్నాం అంది తల్లి. లతత్త మామ వచ్చారు కదా,
అందుకే సరదాగా గడపవచ్చని బయలుదేరుతున్నాం అంది తల్లి. ప్రణవకి అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఊళ్ళో తల్లి తండ్రి ఊళ్ళో ఉన్న బంధువులింట్లో నిద్ర చేయటం ఆమె ఎప్పుడూ చూడలేదు. తల్లి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అడిగింది, ఇప్పుడేం చేస్తావు అని. హాయిగా షవర్ బాత్ చేసి నిద్రపోతాను అంది ప్రణవ. వెరీ గుడ్, చక్కగా స్నానం చేసి ఫ్రెష్గా కొత్త నైటీ వేసుకో అంది తలుపు దగ్గరగా వేసి. ఆటోమేటిక్ లాక్ వేసి వెళ్ళిపోయింది తండ్రితో కలిసి తల్లి. ప్రణవ ఒక్కతే ఒంటరిగా మిగిలిపోయింది. అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళి వస్తారు. అమ్మెంత లక్కీయో అనుకుంది. పల్లవ్ తన పక్కనుండుంటే ఎంత బాగుండేది అని క్షణం సేపు అనిపించింది. పరాయి స్త్రీని ఇష్టపడే భర్త ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనుకుంది. ఆమెకి ఒళ్ళు మండింది. చికాగ్గా ఒక్కో బట్ట ఒంటి మీద నుంచి తీసేసింది. అద్దం ముందు నిలబడింది. తనెంత అందంగా ఉంటుంది, తనకున్న అందమైన కళ్ళు, ఒళ్ళు తన సర్కిల్లో ఎవరికైనా ఉన్నాయా? లేవు. తన కర్మ కొద్దీ పల్లవ దొరికాడు కానీ, లేకపోతే మరో మగాడెవరైనా అయితే ఎంత గారాబంగా చూసుకునేవారు అని నిట్టూర్చింది. పండగనాడు పాతమగుడేనా అన్నట్లు హాయిగా స్నానం చేసేటప్పుడు కూడా అతని ఆలోచనలేనా? చిచి అనుకుంది. షవర్ కింద నిలబడింది. నీళ్లు ఆవురావురమంటూ ఆమె మీదకి ఉరికి ఆ అందాన్ని చూసి ఆమెలో ఎక్కడెక్కడో ఒదిగిపోయే యత్నం చేస్తూ ఒళ్ళంతా తడిమేస్తున్నాయి. చాలాసేపటి దాకా స్నానం చేసిన ప్రణవ బయటికి రాబోతూ తాణువులా నిలబడిపోయింది. పల్లవ్ లోపలికి ఎలా వచ్చాడో ఎప్పుడొచ్చాడో కానీ గుమ్మంలో నిలబడి భార్య వైపు చూస్తున్నాడు. అతని చేతుల్లోని మల్లెల మాలలు మత్తుగా చూస్తున్నాయి. ఒక్కసారిగా సిగ్గు కోపం ముంచుకు వచ్చాయి ప్రణవకి. మీరిక్కడేం చేస్తున్నారు అని కోపంగా అడిగింది. నా భార్య అందాలను తనివితీరా చూసుకుంటున్నాను అన్నాడు భార్య వైపు ఆరాధనగా చూస్తూ పల్లవ్. బాత్రూంలో టవల్ లేదు. గబుక్కున బయటకు వెళ్ళి ఒంటికి ఏదైనా చుట్టుకోవాలి అనే ఆలోచనలో చేతులు రెండు గుండెలకు అడ్డంగా పెట్టుకుని బయటకు పరుగున రాబోతున్న ప్రణవని పల్లవ్ అడ్డుకున్నాడు. అమాంతంగా ఆమెని రెండు చేతులతో ఎత్తుకున్నాడు. కొన్ని రోజులుగా భర్త స్పర్శని మిస్ అయిన శరీరం జల్లుమంది. మనసు అదోలాంటి హాయికి లోనయింది. మై డియర్ వైఫ్, నన్నిన్నాళ్ళు పస్తుంచింది ఇవాళ విందు భోజనం అందించటానికేనా అని అడుగుతూ ఆమె ముఖం మీద ముద్దుల వర్షాన్ని కురిపించాడు పల్లవ్. ఆ మాటలతో వాస్తవానికి వచ్చిన ప్రణవ గబుక్కున అతన్ని విడిపించుకొని పక్క గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. ప్రణవ, ఎందుకు నన్నెలా దూరంగా ఉంచుతున్నావో చెప్పు అడిగాడు పల్లవ్. మనిద్దరం ఇంకా దూరమైపోయినట్లేనని మీకు నా డైవర్స్ పేపర్స్ ద్వారా తెలియచేశాను కదా. అలా ఎందుకు చేసావో మాత్రం నువ్వు చెప్పలేదు కదా. మీరు కృష్ణుడైతే కావచ్చునేమో కానీ నేను రుక్మిణిని కానండి. అష్టభార్యలని గోపికలను చూస్తూ కూర్చోవటానికి నాకింకా 7గురితో ఎఫ్ఐఆర్ ఉందని నీకు అనుమానమా? సంఖ్య తెలియదు కానీ ఎఫ్ఐఆర్ ఉందని మాత్రం ఖచ్చితంగా తెలుసు. సాక్ష్యాధారాలతో రుజువు చేయగలను. సాక్ష్యాధారాలతో రుజువు చేయనక్కర్లేదు కానీ ఏది ఒక్క సాక్షి గురించి చెప్పు చూద్దాం. రోజు 4 మూరల పూలదండ మీరు తన దగ్గర కొంటున్నారని పూలవాడు సాక్ష్యం చెప్పగలడు. నెలకో చీర కొంటారని బట్టల షాప్ వాడు సాక్ష్యం చెప్పగలడు. ఆ పూలు చీరలు ఒక్కరి కోసమో 8 మంది కోసమో మాత్రం నేను చెప్పలేను. ఈ కారణం మీద ప్రణవ నువ్వు నాకు దూరం కాదలుచుకున్నది? అవును. ఆ పూలు చీరలు అన్నీ మా అమ్మ కోసం నేను కొంటున్నానని నీకు తెలుసా? మీకు అమ్మ లేదని నాకు తెలుసు. అమ్మవారిలో అమ్మని చూసుకుంటున్నానని మాత్రం నీకు తెలీదు. పల్లవ్ గొంతు వణికింది. పల్లవ్ అప్రయత్నంగా గొణికినట్టు అంది ప్రణవ. అవును ప్రణవ, నేను అమ్మనెప్పుడూ చూడలేదు. ఊహ తెలియని వయసులో అమ్మని చూపించు నాన్న అని అడిగాను. శంకరమఠం గుడికి తీసుకువెళ్ళి
అమ్మవారిని చూపించి, ఆవిడే నీకు అమ్మ. ఆమె పెదవి ఆమె పెదవి విప్పి పలకదు, కానీ నిన్ను ప్రేమగా ఆశీర్వదిస్తుంది. రోజూ నీకు ఇంట్లో కనిపించదు, కానీ కానీ నువ్వెక్కడున్నా నిన్ను కంటికి రెప్పలా కాపాడుతుంది అన్నారు. అప్పటి నుంచి ప్రతిరోజు గుడికి వెళ్ళి అమ్మతో నా మనసులోని ప్రతి మాటని చెప్పుకోవటం ప్రారంభించాను. నా పెన్సిల్ పోయింది, దొరికేలా చూడవా అమ్మా అని ఎల్కేజీలో మొక్కుకున్నట్లే మా ఆవిడ నన్ను వదిలి వెళ్ళిపోయింది, మళ్ళీ నాకు దగ్గరయ్యేలా చూడవా అమ్మా అని దండం పెట్టుకున్నాను. అమ్మకి పూలు గాజులు, నెల నెలా మామూలు చీరలు, పండగలకి పట్టు చీరలు కొని అమ్మకి అవి కడితే చూసి మురిసిపోవటం నా అలవాటు. నిజంగా చెప్తున్నాను ప్రణవ, అమ్మలేని లోటు నాకెప్పుడూ కలగనివ్వలేదు అమ్మవారు. గబుక్కున తలుపు తీసుకుని బయటికి వచ్చిన ప్రణవ భర్తని సమీపించి అతన్ని దగ్గరికి తీసుకుంది. పల్లవ్ కళ్ళలోని తడి ప్రణవని కదిలించింది. అతని తలని గుండెకి హత్తుకుంది. నన్ను క్షమించు పల్లవ్, నేను నేను చాలా చెడ్డదాన్ని, అందుకే నిన్నెంత బాధ పెట్టాను అంది. భార్య చేతుల్లో బందీ అయిన పల్లవ్కి స్వర్గంలో ఉన్నంత సుఖం కలిగింది. ప్రణవ అతని ముఖాన్ని గుండెల్లోంచి బయటికి తీసి కళ్ళలోకి సూటిగా చూసింది. అతని కళ్ళు ఆమెను ప్రేమగా తడిమేస్తున్నాయి. అతని నుదుటి మీద, చెక్కిళ్ళ మీద ముద్దులు పెట్టేసింది ప్రేమగా. ఇక్కడ పెట్టడం మర్చిపోయావు అన్నాడు పెదవి మీద వేలు పెట్టి చూపిస్తూ పల్లవ్. గబుక్కున అతని పెదవికి తన పెదవి అందించింది ప్రణవ. పల్లవ్ చేతులు ప్రణవని ఇంకా ఇంకా దగ్గరగా హత్తుకున్నాయి. ఏయ్, మన ఇద్దరి మధ్య ఈ టవల్ ఎందుకు? ప్రణవ ఒంటిని చుట్టుకుని ఉన్న టవల్ని చూపిస్తూ అడిగాడు పల్లవ్. దాని అవసరం ఉందని నేనన్నానా ముద్దబ్బాయ్? అయినా అమ్మవారి పూజలు చేసుకుంటూ గుళ్ళో ఉండేవాడికి అమ్మాయిని ఎలా ప్రేమించాలో ఎలా మురిపించి మైమరిపించాలో తెలియదేమో కదా అంది అతన్ని రెచ్చగొడుతూ. అంతే, పల్లవ్ రెచ్చిపోయాడు. ప్రణవ ఇంకా ఇంకా అతన్ని కవ్విస్తూ తనలోకి లాగేసుకుంది. మల్లె పువ్వులు, పిల్ల నవ్వులు మధ్య ఆ రాత్రి మధురాతి మధురంగా గడిచి తొలిరేయిని తలపించింది. ఇదండి కథ. ఆ విధంగా వాళ్ళిద్దరి అపార్థాలు తొలగిపోయి మళ్ళీ కలిసిపోయారన్నమాట. మనం కూడా అంతే కదా, చిన్న చిన్న వాటికే విషయం ఏమిటి అని తెలుసుకోకుండా అపార్థం చేసుకుంటాం. కానీ అసలు విషయం తెలుసుకుంటే అపార్థాలకు తావుండదు కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఓ చిన్న కామెంట్ పెట్టండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.